హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టీసాట్. ఇవాళ మనం అక్టోబర్ 2025కు సంబంధించినటువంటి తెలంగాణ రీజనల్ ఇష్యూస్ గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిది వచ్చేసరికి కొండారెడ్డిపల్లి గురించి. సో కొండారెడ్డిపల్లి అన్నటువంటిది తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. సో ఇది ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే దక్షిణ భారతదేశంలోనే పూర్తిగా సౌరశక్తితో నడిచేటటువంటి గ్రామంగా ఇప్పుడు ఈ కొండారెడ్డిపల్లి అన్నటువంటిది నిలిచింది. సో మనం చూస్తే భారతదేశంలో రెండవది, దక్షిణ భారతదేశంలో అయితే మొదటిది. మరి భారతదేశంలో మనం చూసుకుంటే మొదరా అన్నటువంటిది ఆల్రెడీ గుజరాత్లో ఇలా పూర్తిగా సౌరశక్తితో నడిచేటటువంటి గ్రామంగా 2022లోనే రికార్డులోకి ఎక్కింది. మళ్ళీ ఇప్పుడు రెండవది కొండారెడ్డిపల్లి అనమాట. సో తెలంగాణ ప్రభుత్వం అన్నటువంటిది ఇక్కడ మనం చూస్తే 480కి పైగా ఇల్లు, ప్రభుత్వ భవనాలు, హాస్పిటళ్ళు, సో వీటన్నీ కూడా ఇప్పుడు ఈ సౌరశక్తితోనే నడుస్తూ ఉన్నాయి. సో దీనిని తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ మిషన్ అన్నటువంటి దాని కింద దీన్ని డెవలప్ చేయటం జరిగింది. సో గ్రామీణ స్థిరత్వం అన్నటువంటిది ఉండాలి అన్నట్టుగా, అలాగే రెన్యూబుల్ ఎనర్జీ వైపుగా వెళ్ళాలి అన్నట్టుగా మనం చూస్తే మన భారతదేశంలో రెన్యూబుల్ ఎనర్జీ వైపుగా వెళ్ళాలి అన్నటువంటి ఇనిషియేటివ్స్ చాలా తీసుకురావటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక చూస్తే 2030వ సంవత్సరం నాటికి 500 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీని చేరుకోవాలి అన్నటువంటిది లక్ష్యం. మరి అందులో భాగంగా మొత్తం ఈ 500 గిగావాట్ల రెన్యూబుల్ ఎనర్జీలో సోలార్ ఎనర్జీ అన్నటువంటిది 280 గిగావాట్లు ఉండాలి అని చెప్పేసి. సో ఇందులో చాలా ఇంపార్టెంట్ రోల్ని ఈ సోలార్ ఎనర్జీ అన్నటువంటిది ప్లే చేస్తూ వస్తోంది. ఇది మాత్రమే కాదు, మనం చూస్తే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అని చెప్పేసి ప్యారిస్ అగ్రిమెంట్లో భాగంగా ఈ ఇనిషియేటివ్ని తీసుకురావటం జరిగింది. ఎవరెవరు? ఇండియా అలాగే ఫ్రాన్స్, ఇవి రెండు కలిసి ఈ ఇనిషియేటివ్ని తీసుకొచ్చి సోలార్ ఎనర్జీని ప్రపంచవ్యాప్తంగా పెంపొందించాలి అనేసి. ఇది మాత్రమే కాదు, వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ అనేసి తీసుకొచ్చేసి ఈ సోలార్ ఎనర్జీని ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలకి అందించాలి. సో ఏవైతే మనం ట్రెడిషనల్గా ఫాసిల్ ఫ్యూయల్స్ మీద డిపెండ్ అవుతున్నామో దాని నుంచి రెన్యూబుల్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ వైపుగా మూవ్ అవ్వాలి అని చెప్పేసి. సో అందులో భాగంగా మనకి చూసుకుంటే మన భారతదేశంలో కూడా రీసెంట్గానే ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అని చెప్పేసి తీసుకురావటం జరిగింది. సోలార్ రూఫ్ టాప్ స్కీమ్ అని చెప్పేసి. సో ఇలా వివిధ స్కీమ్స్ ద్వారా సోలార్ ఎనర్జీని పెంపొందిస్తూ ఉన్నారు. అలా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అయితే ఈ గ్రీన్ ఎనర్జీ అన్నటువంటి ఈ మిషన్ కింద పూర్తిగా సౌరశక్తితో నడిచేటటువంటి గ్రామంగా కొండారెడ్డిపల్లిని తీర్చిదిద్దటం జరిగింది. సో మొదెరా అన్నటువంటిది గుజరాత్లో భారతదేశంలోని మొట్టమొదటి సౌరశక్తితో నడిచేటటువంటి పూర్తి గ్రామంగా ఆల్రెడీ రికార్డుల్లోకి ఎక్కింది. నెక్స్ట్ చూడండి, యూపీఐ వినియోగ తీవ్రతలో తెలంగాణ భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచింది అనేసి. సో ఏంటి యూపీఐ అంటే? యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అనేసి పిలుస్తూ ఉంటాము. సో మనం ఏదైతే ట్రెడిషనల్గా మనీ అన్నటువంటిది ఖర్చు పెడుతూ ఉంటామో దానికి బదులుగా క్యాష్ లేకుండా అంటే క్యాష్లెస్ ట్రాన్స్ఫర్స్ని తీసుకురావటం కోసం ఈ యూపీఐని ఇంట్రడ్యూస్ చేశారు. ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 2016వ సంవత్సరంలో. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఏ సంస్థ ద్వారా అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్పిసిఐ అన్నటువంటిది ఈ యొక్క యూపీఐని తీసుకురావటం జరిగింది. ఒక మన భారతదేశంలోనే కాదు, మన భారతదేశం నుంచి వేరే దేశాలు, ఫర్ ఎగ్జాంపుల్ మలేషియా, సింగపూర్, వీటిల్లో కూడా ఇప్పుడు యూపీఐని ఇంట్రడ్యూస్ చేశాం మనము. సో అలాంటి ఈ యూపీఐ వినియోగంలో మొత్తం మన భారతదేశంలో చూసుకుంటే ఫోన్పే రికార్డ్స్ అలాగే ఈ యొక్క ఆర్బీఐ డేటా, ఈ రెండింటిని విశ్లేషించినప్పుడు ఏమని తెలిసింది అంటే ఎక్కువ యూపీఐ వినియోగం అన్నటువంటిది, ఆ తీవ్రత అన్నటువంటిది తెలంగాణలో ఉంది అన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఎస్పెషల్లీ మొత్తం మన భారతదేశంలో అయితే దక్షిణ భారతదేశంలో ఉండేటటువంటి రాష్ట్రాలే ఈ యూపీఐ వినియోగంలో ముందంజలో ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఫోన్పే లావాదేవీ డేటా ఆధారంగా ఈ అధ్యయనం చేశారనమాట. సో దాన్ని బట్టి చూస్తే దక్షిణ మరియు పశ్చిమ రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తెలంగాణ, తర్వాత కర్ణాటక, తర్వాత ఆంధ్రప్రదేశ్ 3వ స్థానం, ఆ తర్వాత ఢిల్లీ, ఆ తర్వాత మహారాష్ట్ర, ఇలాంటివన్నీ నిలిచాయి. మరి యూపీఐ వినియోగం అన్నటువంటిది పెరగటానికి ఉన్నటువంటి మేజర్ రీజన్స్ ఏంటి అంటే ఒకటి పట్టణీకరణ అన్నటువంటిది మేజర్గా చెప్పాలి. సో బలమైనటువంటి పట్టణ కేంద్రాలు అన్నటువంటివి ఉండటం, ఆర్థిక కేంద్రాలు, ఫినాన్షియల్ పాయింట్స్ అన్నటువంటివి ఎక్కువ లొకేషన్స్ అన్నటువంటివి ఉండటం కావచ్చు, అట్లానే ఎక్కువ వలసలు ఉండటం వల్ల కూడా. అంటే ఏంటి, ఈ యొక్క పల్లెల నుంచి పట్టణాలకు ఎక్కువ వలస పెరిగే కొద్దీ ఇక్కడ క్యాష్లెస్ పేమెంట్స్ అన్నటువంటివి ఈజీగా ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఎక్కువ మంది ఉపయోగిస్తూ ఉన్నారు. అలాగే జాబ్ పర్పస్ కోసం కావచ్చు, వీటన్నింటి గురించి. అలాగే స్మార్ట్ ఫోన్ ఇంటర్నెట్ వ్యాప్తి అన్నటువంటిది పెరిగే కొద్దీ ఇప్పుడు మన భారతదేశం ఏం చేసింది, డిజిటల్ ఇండియా మన భారతదేశాన్ని డిజిటల్ వైపుగా మూవ్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో డిజిటల్ ఇండియా స్కీమ్ని తీసుకురావటం జరిగింది.
సో దీన్ని ప్రమోట్ చేయడంలో భాగంగా స్మార్ట్గా క్యాష్లెస్ ట్రాన్స్ఫర్ చేయాలి అన్నట్టుగా వివిధ రకాల ఇనిషియేటివ్స్ కావచ్చు, అలాగే సర్టిఫికెట్స్ కోసం డిజీ లాకర్ అన్నటువంటిది కావచ్చు, ఇలాంటి చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారా. సో అలా స్మార్ట్ ఫోన్స్ పెరిగే కొద్దీ, ఇంటర్నెట్ మనకి చీప్గా అవైలబుల్గా ఉండే కొద్దీ ఆ వ్యాప్తి అన్నటువంటిది పెరుగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో మనకి క్యాష్లెస్ ట్రాన్స్ఫర్స్ అన్నటువంటివి పెరుగుతున్నాయి. అందులో యూపీఐ అన్నటువంటిది మేజర్ రోల్ని ప్లే చేస్తూ వస్తుంది. సో మనం చూస్తే చెల్లింపుదారుల్లో కూడా వచ్చేటటువంటి మార్పుని ఇది సూచిస్తోంది అనేసి మనం చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి, హైదరాబాద్లో ఎలీ లిల్లీ పెట్టుబడులు పెట్టింది. ఏంటి ఎలీ లిల్లీ అన్నటువంటిది? ఇది యుఎస్ఏకి సంబంధించినటువంటి ఒక ఫార్మా కంపెనీ. మనకు ఆల్రెడీ తెలుసు, మన భారతదేశం ఒక ఎమర్జింగ్ ఫార్మా హబ్ అని చెప్పేసి. ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో కనుక మనం చూస్తే మన భారతదేశం అన్నటువంటిది మిగతా ప్రపంచానికి ఎన్నో రకాల ఫార్మా ఉత్పత్తుల్ని ఎగుమతి చేసింది, ఎంతో కాంట్రిబ్యూషన్ అందించింది. సో అలాంటి ఒక ఫార్మా వరల్డ్ అయినటువంటి మన భారతదేశంలో ఇప్పుడు ఎలీ లిల్లీ అన్నటువంటిది పెట్టుబడులు పెడుతోంది, అది కూడా తెలంగాణలో. సో దానివల్ల ఏంటి, తెలంగాణ అన్నటువంటిది ఈ ఫార్మాకి సంబంధించి చాలా మేజర్ పాయింట్ అనేసి మనం చెప్పచ్చు. ఫార్మా సిటీ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడ మరింత పెట్టుబడులు పెట్టడం ద్వారా దాని నుంచి వచ్చేటటువంటి ఫలాలు కూడా అలాగే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అది ఎంప్లాయ్మెంట్ సంబంధించి కావచ్చు, ప్రొడక్షన్కి సంబంధించి కావచ్చు, ఎక్స్పోర్ట్స్కి సంబంధించి కావచ్చు, వీటన్నింటిలోనూ దాని ఇంపాక్ట్ అన్నటువంటిది కనబడుతుంది. చూడండి, 9,000 కోట్ల రూపాయల పెట్టుబడి అన్నటువంటిది ఇక్కడ పెడుతూ తన యొక్క తొలి తయారీ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తోంది ఈ ఎలీ లిల్లీ అన్నటువంటి ఫార్మా సంస్థ. మరి భారతదేశ ఫార్మా రాజధాని అనేసి మనం హైదరాబాద్ని అంటూ ఉంటామా. సో ఆ ఫార్మా సిటీకి మరింత అందాన్ని తెచ్చేలాగా, అలాగే ఇంకొంత ప్రొడక్షన్ని ఇక్కడ పెంపొందించేలాగా ఇది ఎన్హాన్స్ చేస్తుందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇన్సులిన్, ట్రూలిసిటీ, వెర్జినియా ఇలాంటి అన్ని రకాల మందులు అన్నటువంటివి ఇక్కడ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఎక్కువ వీటి మీద దృష్టి పెడతారు. సో బయోఫార్మా రంగంలో దీనివల్ల ఉద్యోగాలు వస్తాయి, ఎక్స్పోర్ట్స్ అన్నటువంటివి ఉంటాయి, అలాగే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అన్నటువంటిది వస్తుంది. సో మన భారతదేశం టెక్నాలజికల్ ఎన్హాన్స్మెంట్ చేసుకోవటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు, భారతదేశ ప్రపంచ ఔషధ ఉనికిని ఇది బలోపేతం చేసేందుకు కూడా మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి, తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరుని మార్చడం జరిగింది. సో తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తోంది అంటే, తెలంగాణ సాంస్కృతిక గుర్తింపు మరియు గర్వాన్ని సూచించేలాగా కొన్ని పేర్లని మారుస్తూ వస్తుంది. అందులో భాగంగా ఆల్రెడీ ఉండేటటువంటి తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఏదైతే ఉందో దాని పేరుని ఇప్పుడు మార్చింది తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అన్నట్టుగా. సో ఈ పేరు మార్పు ఏదైతే ఉందో దాన్ని అమలు చేసేది ఎవరు అంటే జిహెచ్ఎంసి. సో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అన్నటువంటిది దీనిని తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అన్నట్టుగా మార్చి ఆ బోర్డ్స్, సైన్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని చేంజ్ చేయడం జరుగుతుంది ప్రభుత్వ అనుమతితో. అయితే ఇక్కడ ఒకటి గమనించాలి, ప్రజా మౌలిక సదుపాయాల్లో ప్రాంతీయ ప్రాతినిధ్యం ఏదైతే ఉంటుందో ఆ లోకల్ రిప్రజెంటేషన్ అన్నటువంటిది ఉండాలి. సో ఆ కల్చర్ని గట్టిగా మనము చెప్పగలిగేలాగా ఉండాలి అన్నట్టుగా పేర్ల మార్పు అన్నటువంటిది ఇక్కడ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. సో తెలంగాణ వారసత్వ వేడుకల్ని హైలైట్ చేస్తూ పేర్లని మార్చడం కావచ్చు, ట్రైబల్ యూనివర్సిటీకి పేరు మార్చడం అన్నటువంటిది సమ్మక్క సారక్క అన్నటువంటిది కావచ్చు, అలాగే దీనికి తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ అన్నటువంటిది కావచ్చు, ఇలా ఆ లోకల్ రిప్రజెంటేషన్ అన్నటువంటిది గట్టిగా వినబడేలాగా పేర్లని తెలంగాణ ప్రభుత్వం సూచిస్తోంది. నెక్స్ట్ చూడండి, మానవ చిరుత సంఘర్షణకి సంబంధించి. సో మనకి హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ అనేసి మనం చదువుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు ఏమవుతోంది అంటే, మనము ఎంక్రోచ్మెంట్స్ చేసే కొద్దీ, జన ఆవాసాల నుంచి మనము అడవుల్ని విస్తరించే కొద్దీ, ఈ యొక్క డిఫారెస్టేషన్ చేసే కొద్దీ వాటి యొక్క ఆవాసాన్ని ఆ జంతువులు కోల్పోతూ మానవులకి జంతువులకి మధ్య సంఘర్షణ అన్నటువంటిది పెరుగుతూ వస్తుంది. సో ఈ నేపథ్యంలో ప్రజలతో మమేకమవుతూ, అటవీ శాఖతో మమేకమవుతూ అటవీ జంతువుల్ని కాపాడుకునేలాగా కొన్ని మనం చేసేటటువంటి చర్యల వల్ల ఏమవుతుంది అంటే ఈ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని మనం తగ్గించవచ్చు. సో అలాంటి ఒక చర్యనే హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ అన్నటువంటిది చేపట్టడం జరిగింది. సో ఇది ఏం చేసింది అంటే, పోచారం ల్యాండ్స్కేప్లో ఒక మానవ చిరుత సంఘర్షణని తగ్గించేలాగా, మిటిగేట్ చేసేలాగా ఒక ఇనిషియేటివ్ని తీసుకొచ్చి అమలు చేసింది. సో దీని ప్రకారం ఏం చేసింది అంటే, అక్కడ లోకల్గా ఉండేటటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో ఆ స్థానిక సమాజాలు, అటవీ శాఖ, అలాగే స్వచ్ఛంద సేవకులు వీళ్ళందరితో కలిసి పనిచేస్తూ హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేసింది. సో అందులో ఎస్పెషల్గా ఈ ప్రాంతానికి వచ్చేసరికి మానవ చిరుత సంఘర్షణని తగ్గించడానికి చాలా కాంట్రిబ్యూషన్స్ ఇచ్చింది. దానికి ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు అన్నటువంటిది లభించిందనమాట.
చూడండి, ఈ నమూనా అక్కడ ప్రాణ నష్టం వస్తుందేమో అన్నటువంటిది కావచ్చు, భయాందోళనలు తగ్గించడం కావచ్చు, అలాగే వన్యప్రాణుల మీద ప్రతీకార చర్యలు తీసుకోవటం లాంటి వాటిని తగ్గించడం కావచ్చు, అలాగే శాంతియుతంగా సహజీవనం చేయటం అంటే మనము అలాగే జంతువులు వేటిపాటికి అవి ఉంటే ఈ కాన్ఫ్లిక్ట్ అన్నటువంటి తగ్గుతుంది. సో వీటన్నిటిని కూడా ప్రోత్సహించేలాగా ఈ ఇనిషియేటివ్ అన్నటువంటిది ఉంది. మరి దీనివల్ల తెలంగాణకు ఉండేటటువంటి ప్రాముఖ్యత ఏంటి అంటే, ఇప్పుడు ఈ పరిరక్షణ అన్నటువంటిది చేయటం ద్వారా, ఎస్పెషల్లీ ఈ చిరుత పరిరక్షణ అన్నటువంటిది చేయటం ద్వారా అది హ్యూమన్ ఎంక్రోచ్మెంట్ అన్నటువంటిది చేయదు. సో మనుషుల మీద దాడులు ఇవన్నీ చేయకపోతుంటే ఈ పరిరక్షణ ఏదైతే ఉంటుందో నీట్గా పరిరక్షణ చేస్తున్నారన్నటువంటి ఒక ఖ్యాతి అన్నటువంటి తెలంగాణకు ఉంటుంది. అలాగే స్థానికంగా ఉండే జీవ వైవిధ్య రక్షణకి కూడా ఇది మద్దతిస్తుంది. సో ప్రజలు మాత్రమే కాదు, ఇటు వన్యప్రాణులు అన్నటువంటివి ఇంపార్టెంటే. సో వాటి పరిరక్షణ అన్నటువంటిది కూడా చేయాల్సిన అవసరం ఉంది అని గట్టిగా తెలియజేసేలాగా ఈ ఇనిషియేటివ్ అన్నటువంటిది తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. నెక్స్ట్ చూడండి, చట్టపరమైనటువంటి మరియు పాలనాపరమైనటువంటి విషయాలేంటి అన్నటువంటిది చూస్తే, ఈ హ్యూమన్ ఎలిమెంట్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించడం కోసం, ఎస్పెషల్లీ అనిమల్స్ యొక్క ప్రొటెక్షన్ కోసం వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించడంలో ఇది ఒక ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి. సో దీని ప్రకారం జంతువుల మీద ఏదైతే దాడులు ఇవన్నీ ఉన్నాయో వాటిని నిషేధించడం కావచ్చు, అలాగే జంతువులకు సంబంధించినటువంటి ఆవాసాలని పరిరక్షించడం కావచ్చు, వీటన్నింటిలో ఈ చట్టం అన్నటువంటిది ఒక మేజర్ పాయింట్గా మనం చెప్పొచ్చు. ఇది మాత్రమే కాకుండా కమ్యూనిటీ ఆధారిత పరిరక్షణ విధానం అన్నటువంటిది కనుక అమలు చేస్తే ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ని మరింతగా తగ్గించవచ్చు, రెండింటి మధ్య కోఆపరేషన్ని పెంచవచ్చు అన్నటువంటి విధానం మనం ఇక్కడి నుంచి తీసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అన్నటువంటిది. సో మన భారతదేశంలో టైగర్స్ యొక్క పరిరక్షణ కోసం 1973వ సంవత్సరంలో ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పేసి మన భారతదేశంలో ఈ టైగర్స్ యొక్క పరిరక్షణ కోసం ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. సో దీన్ని తీసుకొచ్చిన తర్వాత ఏం చేసింది, అక్కడ ఉండేటటువంటి మన భారతదేశంలోని టైగర్స్ అన్నింటినీ పరిరక్షించడానికి టైగర్ రిజర్వ్స్ని తీసుకురావటం జరిగింది. ఆ టైగర్ రిజర్వ్స్ని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA అన్నటువంటిది పర్యవేక్షిస్తుంది. సో ఈ NTCA కింద వివిధ రకాల టైగర్ రిజర్వ్స్ అన్నటువంటివి స్టేట్స్లో అమలు చేయబడ్డాయి. సో అలా తెలంగాణలో ఉండేటటువంటి ఒక టైగర్ రిజర్వ్ ఈ యొక్క అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అన్నటువంటిది. మనం చూస్తే నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అన్నటువంటిది మన భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వ్. దాని తర్వాత రెండవ అతిపెద్ద టైగర్ రిజర్వ్ వచ్చేసరికి ఈ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. సో ఇది ఎక్కడ ఉంది, తెలంగాణలోని నాగర్ కర్నూల్ మరియు నల్గొండ జిల్లాల్లో ఇది విస్తరించి ఉంది. ఎస్పెషల్లీ నల్లమల కొండలు అన్నటువంటివి ఇక్కడ ఎక్కువగా ఉంటాయి. సో ఈ నల్లమల కొండల్లో ఉండేటటువంటి ఈ టైగర్ రిజర్వ్లో ఏవైతే ఇప్పుడు టైగర్స్ అన్నటువంటివి ఉన్నాయో వాటి యొక్క ప్రొటెక్షన్ కోసం మెజర్స్ తీసుకోవటం, అలాగే ఎకో టూరిజంని, వైల్డ్ లైఫ్ టూరిజంని ప్రమోట్ చేయటంలో భాగంగా అక్కడ టైగర్ సఫారీస్ అన్నటువంటివి ఏర్పాటు చేయటము, ట్రెక్కింగ్ అన్నటువంటిది ఏర్పాటు చేయటం. సో ఇలాంటి చర్యలన్నింటినీ తీసుకుంటోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో ఇక్కడ చూడండి, ఈ ప్రాజెక్ట్ టైగర్ పరిరక్షణ కింద దీన్ని తీసుకురావటం జరిగింది. స్థిరమైనటువంటి జనాభా ఉండే బెంగాల్ టైగర్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఈ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అన్నటువంటిది నిలయంగా ఉంది. మరి ఇక్కడ చూస్తే దీనికి ప్రధాన నీటి వనరులు ఏంటి, కృష్ణానది మరియు ఉపనదులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఇక్కడికి వాటర్ అన్నటువంటిది వస్తాయి. మరి ఇక్కడ చెంచు తెగలు, ఇక్కడ కొండ ప్రాంతాల్లో ట్రైబల్స్ ఉంటారా, ఆ ట్రైబల్స్లో చెంచు ట్రైబల్స్ అన్నటువంటి వాళ్ళు నల్లమల అటవీ ప్రాంతానికి సంబంధించి చాలా ఫేమస్ అనమాట. సో ఈ చెంచు తెగలు నివసించేటటువంటి ప్రాంతం ఇది. సో వీళ్ళు పర్యావరణ సాంస్కృతిక పరిరక్షణకి ఒక కీలకమైనటువంటి పాయింట్. సో ట్రైబల్స్ అన్నటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా దీంట్లో మేజర్ రోల్ని ప్లే చేస్తూ ఉంటారు. అలాగే ఈ యొక్క అటవీ సంరక్షణలో కూడా వీళ్ళ యొక్క రోల్ అన్నటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఏం చేయటం జరిగింది ఇప్పుడు అంటే జంగిల్ సఫారీలు, ట్రెక్కింగ్, వన్యప్రాణుల యొక్క ఫోటోగ్రఫీ అంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, వీటన్నిటిని ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. సో ఒకవైపు హ్యూమన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ని తగ్గిస్తూనే ఇంకొక వైపు వైల్డ్ లైఫ్ టూరిజం లాంటివి ప్రమోట్ చేయడం ద్వారా ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారనమాట. సో దక్షిణ భారతదేశంలో వాతావరణ స్థితిస్థాపకతకి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్బన్ సింక్గా, హాట్స్పాట్గా కూడా ఈ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అన్నటువంటిది ఉంది. కార్బన్ సింక్ అంటే ఏంటి, మనకి కర్బన ఉద్గారాలు ఏవైతే పెరుగుతున్నాయో వాటిని తగ్గించడానికి కార్బన్ని స్టోర్ చేసేటటువంటి ఒక పద్ధతిని కార్బన్ సింక్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెట్లాండ్స్ కావచ్చు, ఈవెన్ వరి పొలాల్లో ఏవైతే వాటర్ కింద చెత్త అన్నటువంటిది స్టోర్ అయిపోయి ఉంటుందో అది కూడా కార్బన్ సింక్. సో అలాంటి ఒక కార్బన్ సింక్, అలాగే హాట్స్పాట్ అంటే ఎక్కువ జీవ వైవిధ్యత ఉన్నటువంటి ప్రాంతంగా
ఈ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ అన్నటువంటిది మనకి ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి, సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించి. సో ఈ ట్రైబల్ యూనివర్సిటీ నుంచి ఎప్పటి నుంచో అడుగుతూ ఉంది తెలంగాణ ప్రభుత్వం. అయితే రీసెంట్గానే ఈ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి అనుమతులు అన్నటువంటివి వచ్చాయి. సో దాంతో ఈ సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి లోగో ఇక్కడ చూడండి, ఈ లోగోని ఇప్పుడు అధికారికంగా ఆవిష్కరించడం జరిగింది. సో ఈ లోగో యొక్క ప్రత్యేకతలు రెడ్, ఎల్లో, బ్లూ కలర్ వాటికి సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే ఇది ఎక్కడుంది అసలు అంటే తెలంగాణలోని ములుగు జిల్లాలో ఈ యొక్క ట్రైబల్ యూనివర్సిటీ అన్నటువంటిది ఉందన్నమాట. సో ట్రైబల్స్కి సంబంధించి ఇటు విద్య కావచ్చు, వాళ్ళ యొక్క ఎంపవర్మెంట్ కావచ్చు, సో ఓవరాల్ డెవలప్మెంట్కి ఇది ఎంతగానో కాంట్రిబ్యూట్ చేస్తుంది సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ. సో సమ్మక్క సారక్క ఫెస్టివల్ అన్నటువంటిది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. సో జనవరిలో జరగబోతోంది కాబట్టి ఈ ఫెస్టివల్ గురించి కూడా మనం చదువుకోవాలి. ఎగ్జామ్లో ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగారు కూడా. సో మెస్రం వంశీయులు దీన్ని జరపటం జరుగుతుంది. సో ఇదంతా కూడా చరిత్ర మనకి తెలియాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ విశ్వవిద్యాలయం యొక్క నినాదం చూసుకుంటే మొత్తం 3 గిరిజన భాషల్ని సంస్కృతంతో మిళితం చేసేలాగా ఉంటుంది. ఏంటి ఆ 3 గిరిజన భాషలు అంటే 1 కోయ భాష, 2 బంజారా, 3 గోండ్. ఈ 3 గిరిజన భాషలు అన్నటువంటివి కూడా ఇందులో మిళితం చేయబడతాయి సంస్కృతంతో. మరి ఇందులో చూసుకుంటే ఇక్కడ ఏదైతే మనకి బ్రిడ్జ్ లాగా కనపడుతూ ఉంటుందో అది విద్యకి మూలం అన్నమాట. అలాగే ఇక్కడ జనన్ అంటాము, అది వివేకానికి మూలం. అట్లానే సుధారణ అంటాం, అది అభివృద్ధికి మూలం. సో ఇవన్నీ కూడా మనం చూస్తే విద్య, వివేకం, అభివృద్ధి ఇవన్నీ కూడా ట్రైబల్స్కి సంబంధించి ఎస్పెషల్లీ వాళ్ళకి విద్యని అందించాలి, వాళ్ళకి కావాల్సినటువంటి నాలెడ్జ్ని, అవేర్నెస్ని ఇవ్వాలి, వాళ్ళ యొక్క ఓవరాల్ డెవలప్మెంట్కి ఇది కాంట్రిబ్యూట్ చేయాలన్నటువంటి లక్ష్యంతో ఈ సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ యొక్క లోగోని ఆవిష్కరించడం జరిగింది. సో ఈ లోగో అలాగే ఈ సంస్థ రెండూ కూడా గిరిజనుల యొక్క సాధికారతకి అంటే ట్రైబల్ ఎంపవర్మెంట్కి దారితీస్తుంది. సో మన భారతదేశంలో ఎస్పెషల్లీ ట్రైబల్ ఎంపవర్మెంట్ కోసం భారతదేశం చాలా చర్యలు తీసుకుంటూ వస్తుంది. సో వాళ్ళకి సంబంధించినటువంటి డెవలప్మెంట్ని చేపట్టడం కోసం ఎస్పెషల్లీ పీవీటీజేస్ ఏవైతే ఉంటాయో, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ లేదా అత్యంత దుర్బల గిరిజన సమూహాలు అంటాము. సో వీళ్ళేంటి అంటే డెవలప్మెంట్కి ఇష్టపడరు. అలాగే ప్రిమిటివ్ టెక్నాలజీస్ని వాడుతూ ఉంటారు అగ్రికల్చర్ ఇలాంటి వాటిలో. అలాగే వేరే జాతులతో కలవటానికి ఇష్టపడరు, డెవలప్మెంట్ వైపుగా ముందుకెళ్ళటానికి వీళ్ళు ఇష్టపడరు. సో అలా ఐసోలేటెడ్గా ఉండేటటువంటి కొన్ని ట్రైబల్స్ని మనం పీవీటీజీస్ అనేసి కేటగరైజ్ చేస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ వీళ్ళకి మరింత ముందుకు తీసుకెళ్ళటం కోసం అని చెప్పేసి సో ఇలా చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. అలా ఎస్పెషల్లీ తెలంగాణలో ఉండేటటువంటి ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఓవరాల్ ఎంపవర్మెంట్కి, వాళ్ళకి విద్యను అందించడానికి, వాళ్ళలో ఎంపవర్మెంట్ని, స్కిల్స్ని, అలాగే నాలెడ్జ్ని కలిగించడానికి, వాళ్ళని డెవలప్మెంట్ వైపుగా మూవ్ చేయడానికి ఈ యొక్క యూనివర్సిటీ అన్నటువంటిది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి, తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల ప్లాన్ని తీసుకురావటం జరిగింది. మనం చూస్తే ఇంతకుముందు ఆల్రెడీ స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించి తెలంగాణ GO9 గవర్నమెంట్ ఆర్డర్ 9ని ఇవ్వటం జరిగింది. సో అయితే ఏమైంది అంటే తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్కి సంబంధించి ఒక సర్వే అన్నటువంటిది చేపట్టి 42% బీసీ రిజర్వేషన్ ఇవ్వాలి అన్నట్టుగా గుర్తించడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి బిల్లు పెండింగ్లో ఉండటం, హైకోర్టు అన్నటువంటిది 42% రిజర్వేషన్ని లోకల్ ఎన్నికలు ఏవైతే ఇప్పుడు నడుస్తున్నాయో వాటిలో అమలు చేయటానికి స్టే ఇవ్వటం, అంటే అమలు చేయకండి, ముందు ఉన్నటువంటి రిజర్వేషన్ని కొనసాగించండి అన్నట్టుగా. సో ముందు 23% రిజర్వేషన్ ఉండేది, సో దీంతో కొనసాగించండి అన్నట్టుగా చెప్పటం. మళ్ళీ దానికి తెలంగాణ ప్రభుత్వం అన్నటువంటిది సుప్రీంకోర్టుని రీచ్ అవ్వటం, సుప్రీంకోర్టు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి వర్డిక్టే ఫైనల్ అవుతుంది అన్నట్టుగా చెప్పటం. దాంతో నెక్స్ట్ నవంబర్ చివరి నాటికి లేదంటే డిసెంబర్ మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికల్ని నిర్వహించాలి అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు ఏదైతే ఇప్పుడు ఇచ్చినటువంటి జీవో మీద స్టే ఇచ్చింది కదా, ఈ స్టేని ఎత్తివేసింది అనుకోండి, అప్పుడు 42% రిజర్వేషన్ అన్నటువంటిది బీసీ రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది. అలా కాకుండా దీన్ని గనక అమలు చేయొద్దు అన్నట్టుగా చెప్తే గనక ముందున్నటువంటి 23% బీసీ కోటా కింద ఎన్నికలు అన్నటువంటివి జరుగుతాయి. అయితే ఇక్కడ మనకి లోకల్ బాడీస్కి సంబంధించి కాన్స్టిట్యూషనల్గా ఏమేమి ఉన్నాయి ప్రొవిజన్స్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. అయితే ఎస్పెషల్లీ లోకల్ బాడీస్కి సంబంధించి 1992 సంవత్సరంలో వీటికి రాజ్యాంగబద్ధత అన్నటువంటిది వచ్చింది. ఎలాగా 73rd అలాగే
74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ద్వారా 1992లో. సో దీని ప్రకారం 73rd ఏమో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించింది, 74th వచ్చేసరికి మున్సిపాలిటీస్కి సంబంధించింది. సో కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటి? ఆర్టికల్ 243 నుంచి ఆర్టికల్ 243O వరకు పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినవి. అదే మున్సిపాలిటీస్కి సంబంధించింది ఆర్టికల్ 243P నుంచి ఆర్టికల్ 243ZG వరకు కూడా మున్సిపాలిటీస్కి సంబంధించినవి. సో అందులో గ్రామ సభ కావచ్చు, వీళ్ళకి ఎలక్షన్స్ కావచ్చు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కావచ్చు, రిజర్వేషన్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఈ ప్రొవిజన్స్ పరిధిలోకి వస్తాయన్నమాట. సో అయితే ఇప్పుడు గవర్నమెంట్ అన్నటువంటిది ఈ ఏదైతే 42% బీసీ రిజర్వేషన్ అన్నటువంటిది వస్తుందో దాన్ని బట్టి ఎన్నికల్లోకి వెళ్తుందా లేదా అన్నటువంటిది హైకోర్టు యొక్క తుది తీర్పుని అమల్లో ఉంచుకొని చేస్తారనమాట. నెక్స్ట్ చూడండి, నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించి. సో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఒక ప్రాంతానికి కావాల్సినటువంటి నీటిపారుదల వసతుల్ని, అక్కడ తాగటానికి కావాల్సినటువంటి నీటిని అందించడానికి ఇలాంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నటువంటి ఉపయోగపడతాయి. సో అందులో భాగంగా ఈ నారాయణపేట కొడంగల్ నియోజకవర్గాలకి నీటిపారుదలను అందించడం కోసం కృష్ణా నది నుంచి నీటిని లిఫ్ట్ చేసి ఈ ప్రాజెక్టు ద్వారా ఈ యొక్క నియోజకవర్గాలకు అందిస్తారనమాట. సో దీని ద్వారా ఇటు నారాయణపేట, కొడంగల్, మక్తల్ అలా చుట్టుపక్కల ఉండేటటువంటి మండలాల్లో ఎవరైతే కరువు పీడిత ప్రాంతాల్లో ఉంటారో, అంటే అర్ధశుష్క ప్రాంతాల్లో ఉంటారో అలాంటి వాళ్ళకి తాగునీరు అలాగే సాగునీరు వీటన్నింటినీ అందించడం జరుగుతుంది. సో పాక్షిక శుష్క మండలాల్లో ఇటు వరి కావచ్చు, పత్తి కావచ్చు, పప్పు ధాన్యాలు కావచ్చు, సో వీటన్నిటికీ నీళ్ళు అన్నటువంటివి అవసరమవుతాయి. సో ఆ నీటి లభ్యతని మెరుగుపరచడంలో ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఎంతగానో దోహదపడుతుంది. మరి ఇక్కడ చూడండి, దక్షిణ తెలంగాణకి నీటి పంపిణీ కోసం ఏదైతే తెలంగాణ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అన్నటువంటి తీసుకొచ్చిందో దాంట్లో భాగంగా ఈ యొక్క నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని అమలు చేస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ పంపింగ్ స్టేషన్లు, దానికి కావాల్సినటువంటి రిజర్వాయర్స్, కాలువలు, ఎగువ ప్రాంతాలకు చేరుకోవడానికి కావాల్సినటువంటి పంపిణీ నెట్వర్క్స్, అంటే చిన్న చిన్న కాలువలు, ఇలాంటివన్నింటినీ కూడా ఇందులో భాగంగా ఏర్పాటు చేయటం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, భూగర్భ జలాల పెంపుకి, అలాగే గ్రామీణ తాగునీటి సరఫరాకి, అలాగే మెరుగైనటువంటి వ్యవసాయ జీవనోపాధికి, వీటన్నింటికీ కూడా ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది మద్దతు ఇస్తుంది. అంతేనా? ఇప్పుడు మనకి ఆ ప్రాజెక్ట్ ద్వారా ఇరిగేషన్ కనుక అందితే దానివల్ల అక్కడ భూగర్భ జలాల పెంపు అన్నటువంటిది వస్తుంది, వాటర్ కిందికి సీప్ అవుతాయి కాబట్టి. అలాగే గ్రామీణ తాగునీటి సరఫరా అన్నటువంటిది అందుతుంది. అలాగే వ్యవసాయం అన్నటువంటిది, వ్యవసాయానికి మనకి సాగునీరు అన్నటువంటిది వస్తే వాళ్ళ యొక్క జీవనోపాధి అన్నటువంటిది మెరుగుపడుతుంది. సో ఇవన్నీ కూడా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఉండేటటువంటి బెనిఫిట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి సింగరేణి NFTDC క్రిటికల్ మినరల్స్కి సంబంధించి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవటం జరిగింది. ఏంటి NFTDC అంటే? నాన్ ఫెర్రస్ మెటీరియల్ టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ అంటాము. సో ఇది అలాగే సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, ఇవి రెండూ కలిసి ఒప్పందం చేసుకున్నాయి. ఏమని? ఇప్పుడు సింగరేణి కాలరీస్లో ఏవైతే ఓవర్ బర్డన్ డంప్స్ అన్నటువంటి ఉంటాయో ఆ డంప్స్ నుంచి మనం రేర్ ఎర్త్ మినరల్స్ని అలాగే ఇంకేమైనా లోహాల్ని వెలికి తీసామనుకోండి, సో దాన్ని ఎలక్ట్రానిక్స్లో వాడుకోవచ్చు, సెమీకండక్టర్ చిప్స్ తయారు చేయడంలో వాడుకోవచ్చు. సో ఇప్పుడు ఏవైతే వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అవి ఇక్కడే మనం తయారు చేసుకోవడానికి ఉంటుంది కదా అన్నటువంటి ఉద్దేశంతో ఈ అరుదైనటువంటి భూలోహాలు, రేర్ అర్త్ ఎలిమెంట్స్ అంటాము, అలాగే కీలక ఖనిజాల అన్వేషణ, వాటిని బయటికి తీయటం, వాటికి వాల్యూ అడిషన్ చేయటం, వీటన్నింటికి సంబంధించి ఈ ఒప్పందం అన్నటువంటిది కుదిరింది. మరి ఈ సింగరేణి కాలరీస్ యొక్క మైనింగ్ ప్రాంతాల్లో అనుబంధ భౌగోళిక నిర్మాణాలు ఉంటాయి కదా, అందులో ఉన్నటువంటి డంప్స్లో ఈ యొక్క వెలికితీత అన్నటువంటిది చేపట్టడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, భారతదేశం తన దగ్గర ఉన్నటువంటి ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కావచ్చు, అలాగే వ్యూహాత్మకమైనటువంటి ఖనిజాలు కావచ్చు, అంటే స్ట్రాటజిక్ ఎలిమెంట్స్ అనేసి పిలుస్తాం. సో వీటిలో దాదాపు 90% మనం దిగుమతి చేసుకుంటున్నాం. అందులోనూ ఎక్కువగా చైనా నుంచి మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. సో ఈ దిగుమతుల్ని తగ్గించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాదు, ఆత్మనిర్భర్ భారత్ని మనం సాధించాలి అన్నా, అలాగే క్రిటికల్ మినరల్స్ స్ట్రాటజీ 2023కి మద్దతు ఇవ్వాలన్నా కూడా ఈ ఒప్పందం అన్నటువంటిది ఎంతగానో కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఇవి అక్టోబర్ 2025కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ తెలంగాణ కరెంట్ అఫైర్స్. ఆల్ ద వెరీ బెస్ట్.